మామూలుగా పాడుతూ వింటున్నప్పుడు తెలియదు. ఆ పద విభజన చేస్తే కానీ భావం అర్థం కాదు. అన్వయములు కూడా చాలా క్లిష్టంగా ఉంటాయి. దీన్ని బట్టి ఆయనకు భాషా ప్రౌఢత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతుంది. అతి తేలిగ్గా తెలుగు భాష వారు ఆయన. ఎన్ని రకాల ఎటుల బ్రోతువో తెలియ ఏకాంతరామయ్య ఎందరో భావులు అని అంటూ ఉంటే సామాన్యుడికి కూడా తగిలే తెలుగు మాటలు అవన్నీ కూడా. ఎంత వారలైన కాంతదాసులే, ఎన్ని మాటలండి అలాగా. అంత తేలిగ్గా రచించిన మహానుభావులు ఈ కీర్తనలో తన ప్రౌఢత్వాన్ని చూపిస్తున్నారు. జగదానందకార, ఈ మాట త్యాగరాజంతో పలికినది. త్యాగరాజ కేవల సంగీత విద్వాంసులుగా చూడడం ఒకానొక పొరపాటుతో కూడిన అభిప్రాయం. కేవలం సంగీత దృశ్యంతో చూసేవాళ్ళు ఉండవచ్చు కాక, వాళ్ళకైనా ఆచార్యుడే, అందులో సందేహం లేదు. కానీ త్యాగరాజ సంగీతం వేరు. త్యాగరాజ సంగీతం నాదోపాసన, సంగీత కోవిలు, నాదోపాసకులు, నాద బ్రహ్మ ఆయన పేరు. పైగా రామతారక మంత్రం కొన్ని కోట్లు చేసి సిద్ధి పొందినవాడు, పారమార్థిక దృష్టితోనే వైదిక జీవనాన్ని గడిపినటువంటి వాడు. కనుక ఆయన జీవితం కానీ ఆయన వ్యక్తిత్వం కానీ భాగవత మార్గమైనది, భగవద్ అంకితమైనటువంటి జీవనం. అందుకే ఆయన దైవ సమానంగా ఉన్నటువంటి వారు, రామ సాక్షాత్కారం పొందినవారు. త్యాగరాజ కీర్తనల గురించి మనం ఆలోచించేటప్పుడు స్వరరచన చేసి అక్షర రచన చేసేవారు కొందరు. ముందు స్వరాలు కల్పన చేసుకొని దానికి తగ్గట్టుగా అక్షరాలు పేర్చుకుని సంగీతం అల్లేవారు కొందరు. కొందరు సాహిత్య రచన చేసి సంగీతం అల్లేవారు కొందరు. కానీ ఏకకాలంలో స్వరము అక్షరము ఆయన హృదయం నుంచి వెలికి వస్తాయి. అది గొప్ప విశేషం. అది నారదోపాస్తి మంత్ర ఉపాసన సిద్ధి వల్ల ఆయన సాధించగలిగారు. అందుకే స్వరము అక్షరము కలిపే చూడవలసింది. ఆ కారణం చేతనే ఆయన చేసిన స్వర రచనలో మరొక భాష ఇమడదు. ఆయన సాహిత్యానికి ప్రత్యామ్నాయం లేదు, ఆయన స్వరానికి ప్రత్యామ్నాయం లేదు. వాటిని స్వరాలు మార్చి ఆ సాహిత్యం పాడదామని కొందరు ప్రయత్నించారు, విఫలులయ్యారు. అక్షరాలు మా భాషలో పెట్టి పాడదామని ప్రయత్నించారు, వాళ్ళు వైఫల్యాన్ని పొందారు. కనుక అక్షర స్వరమైత్రి వారి సాహిత్యంలోని గొప్పతనం. ఈ మాత్రం చెప్పుకుంటూ జగదానందకారక అనేది ఉపాసన బలంతో చూపించారు. రాముడు అంటేనే ఆనంద తత్వము, ఆనంద స్వరూపం. ఆయన ఎందుకు అవతరించాడు అంటే సూర్యుడు కాంతినివ్వడానికే ప్రత్యక్షమైనట్టు రాముడు ఆనందాన్ని ప్రసాదించడానికి అవతరించాడు. జగదానందకారక అది. అలా అవతరించిన ఆనందతత్వము రాముడు. రామ అంటేనే ఆనంద స్వరూపుడు అని అర్థం. ఆనంద స్వరూపుడు ఆనంద ప్రదాత. కాంతి స్వరూపుడు సూర్యుడు కాంతి ప్రదాత. ఆనంద స్వరూపు రాముడు ఆనంద ప్రదాత. అందుకే నువ్వు ఎందుకు వచ్చేవయ్యా రామ అంటే జగదానందకారక. ఎలా వచ్చే రామ అంటే జానకి ప్రాణనాయక. ఇతర అవతారాల్లో లక్ష్మీదేవికి అంత ప్రాధాన్యం లేదు. రామావతారంలో సీతమ్మ లేనిది రామకథ లేదు. సీతాయా పతయే నమః, అది జానకి ప్రాణనాయక. ఎక్కడ పుట్టేవయ్యా నువ్వు అంటే గగనాధిప సత్కులజా. గగనాధిపుడు అంటే ఆదిత్య భగవానుడు. ఆదిత్య వంశం అనే సత్కులంలో పుట్టినటువంటి వాడా. ఎలా పుట్టేవు అంటే ఏదో రాజవంశంలో పుట్టేవయ్యా కాదు, రాజరాజ ఈశ్వర. రాజుల్లో ఒకడివి కాదు, రాజులకు రాజులైన వారు ఈశ్వరుడివి అంటే నియామకుడువు, సర్వదేవతలకి నియామకుడివినవాడు. అవతరించిన స్వరూపం ఎలాంటిదయ్యా అంటే సుగుణాకర, సమస్త సద్గుణాల రాశి రాముడు. అందుకే దేవతలు కూడా ఆయన సేవిస్తారు. అందుకే సురసేవ్య భవ్యదాయక. ఆ సేవించిన వారికి ఏది భవ్యమో అంటే ఏది ఉత్కృష్టమో దాన్ని ఇచ్చేవాడు. ఏ జగత్తుకి పాలకుడయ్యా? మానవ జగత్తులు ఉద్భవించాడు కనుక మానవ జగత్తుకే పాలకుడా ఆయన. వారికే ఆనందకారకుడు అంటే సకల జగదానందకారక అంటూ అనుపల్లవులు సదా సకల జగదానందకారక, ఎల్లవేళలా ఎల్లలోకములకు ఆనందించేవాడు నువ్వు అని చెప్తూ ఇంకా చరణాల్లో ఒక్కొక్క దానికి వ్యాఖ్యానిస్తే పెద్ద ప్రవచనం అవుతుంది కనుక ముఖ్యమైనవి చెప్పుకోవాలి. అమరతారక నిచయ కుముదహిత పాడుతున్నప్పుడు వినడానికి చాలా బాగుంటుంది. నాకు చిన్న స్వార్థం ఉండేది ఏంటంటే ఏదో మొదటి ఉపోద్ఘాతం ఉపన్యాసం ఇచ్చేసి నేను కూడా అక్కడ కూర్చొని విందాం అనుకుంటా, ఆస్వాదిద్దామని. ఎందుకంటే ప్రవచనం వల్ల కొంత పాట వినే అవకాశం తగ్గుతుందని భయం. సమయం కూడా ఒకటి ఉంది కనుక. ఎంత అందమైన పదం ఇది, అమరతారక కుముద నిచయ. అమరతారక నిచయ కుముదహిత. అమరు అంటే దేవతలు. దేవతలందరూ నక్షత్రాల్లాగుంటే వారి మధ్య రాముడు చంద్రుల్లో ఉన్నట్టు అది చెప్పడం. అంత అద్భుతమైన విషయం ఇక్కడ చూపించారు. దీన్నే నిర్జరులను తారకలలో చంద్రుడవై మెరయుదువట వర త్యాగరాజనుత గరుడ సేవ చూడ వరదరాజ నిన్ను కోరి వచ్చితిరా అనే కీర్తనలో కూడా ఆ భావాన్ని చూపించారు. ఎటువంటి అవతారం రామావతారం అంటే పరిపూర్ణమైన అవతారం.
గొప్ప రామ తత్వమంతా ఈ కీర్తనలో ఉందండి. వెతకదలుచుకుంటే రామభక్తులకి. పరిపూర్ణ అంటే సమస్త కళ్యాణ గుణాభిరాముడై పరిపూర్ణుడైన బ్రహ్మమే తానై వచ్చినటువంటి వాడు అనఘ. ఇది రామావతారంలో విశేషమైన మాట. అత్రి మహర్షే రాముడితో ఈ మాట అంటాడు వాల్మీకి రామాయణంలో, అనఘ అని. అంటే ఏ దోషము లేనివాడా. రామావతారం అంటే దోషరహితమైన అవతారము. పైగా రాముడు ఎవరు ఎలా ఆశ్రయిస్తే అలా అనుగ్రహిస్తాడు గనక దేవతలను కూడా అలా అనుగ్రహిస్తాడు. సురభూజ, దేవతలకు కూడా కల్పవృక్షం వంటివాడు. అంతేకాదు దధిపయోధి వాసహరణ, వెంట రాముడి నుంచి కృష్ణుడు లాగుతాడండి ఆయన. ఇక్కడ పాలకొండలు పెరుగుకొండల్ని దొంగిలించిన వాడా అని మళ్ళీ కృష్ణావతార స్ఫురణ కల్పించారు. ఈయనకి రాముడికి కృష్ణుడికి భేదం లేదే. లేకపోతే మురఖరహర అంటాడు. రారా మురఖరహర. మురారి అంటే కృష్ణుడు, ఖరారి అంటే రాముడు. ఒక చోటు చూపించాడు. అదే సాధించనే మనసాలో కూడా వాళ్ళిద్దరిని తీసుకొస్తాడు. ఇక్కడ కూడా ఒక్కసారి కృష్ణ స్మరణ ఆ మాత్రం చేశారు. సుందరతర వదన సుధామయవచో బృంద. రామచంద్రమూర్తి మాటలు అమృతప్రాయముగా ఉంటాయట. ఆ విషయం వాల్మీకి వర్ణిస్తాడు. పలుకు కండ చక్కెరను గేరుని పణతులార వినరే అంటూ త్యాగయ్య మరొక కీర్తనలో చెప్తాడు. ఇక్కడ రామచంద్రమూర్తి వచనాలు అంత గొప్పగా ఉంటాయి. ఎందుకంటే రాముడు పరబ్రహ్మ నుంచి వచ్చిన ప్రతి మాట గీతోపదేశమే. కృష్ణావతారంలో ఆ వచో బృందములు ఎలాగున్నాయి. అందుకే వెంటనే గోవింద, సానంద, మావర అంటే లక్ష్మీపతే. అదేవిధంగా అజరాప్త, అజరులు అంటే వృద్ధాప్యం లేనటువంటి వారు, అంటే దేవతలకు కూడా ఆప్తుడైన వాడు. శుభకర అనేక జగదానందకారక అని కీర్తిస్తూ నిగమ నీరజామృతజ పోషక. ఈ పదానికి భాష్యం చెప్పడం చాలా కృష్ణ ఒక్కొక్కరు ఒక్కొక్క అన్వయం చేశారు. నిగమ నీరజ అంటే వేదములనే పద్మములలో అమృతం ఉంది. ఆ అమృతం వల్ల కలిగేదాన్ని రక్షిస్తాడు ఈయన అన్నాడు. దీనికి కొంతమంది విభాగం చేసేసి నిగమ నీరజ అంటే వేదమనే పద్మం వంటివాడ, అమృతజ పోషక అంటే అమృతము నుంచి పుట్టిన, అంటే క్షీరసాగర మదం నుంచి పుట్టిన లక్ష్మీదేవిని పోషించువాడా అన్నారు. సరిపోదండి. త్యాగయ్య హృదయం ఏంటో చెప్పే ప్రయత్నం చేద్దాం. నిగమ నీరజామృతజ పోషకాలు ఒకటే పదం. నిగమ నీరజం అంటే వేదం, వేదము యొక్క మకరందం అంటే వేద సారం అంటే వేదాంతం. దాని నుంచి అంటే వేదాంత నిత్య శ్రవణం వల్ల కలిగిన ఏ బ్రహ్మజ్ఞానం ఉన్నదో ఆ బ్రహ్మజ్ఞానాన్ని రక్షించేవాడు గనక నిగమ నీరజామృతజ పోషక అన్నారు. ఇక్కడ అంటే బ్రహ్మ విద్యా ప్రదాత. రామావతారం తారకావతారం. తారకం అంటే మోక్షప్రదాయకం, మోక్షం అంటే బ్రహ్మజ్ఞాన ఫలం, దాన్ని ఇచ్చువాడా అని అర్థం. అదేవిధంగా దేవతల శత్రువులు ఒక ముంచుకుపోతే మబ్బుల్లాగా ఆక్రమించి ఉంటే ఒక పెనుగాలిలాగా వచ్చి ఆ మబ్బుల్ని తరిమి కొట్టేవాడు రామచంద్రమూర్తి. గొప్ప కవిత్వ భావాన్ని చూపిస్తూ అనిమిష వైరి వారిద సమీరణ, దేవశత్రువులనే మబ్బులకి పెనుగాలి వంటివాడా. ఖగతుర్రంగా గరుత్మంతుని వాహనంగా తీసుకున్నవాడు. సత్కవి హృదాలయ, సత్కవుల హృదయంలో ఆలయం చేసుకున్నవాడు రామచంద్రమూర్తి. అందుకే వాల్మీకి నుంచి ఇప్పటి వరకు వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితవంచనిపించుకో అన్నట్లు రాస్తున్నారంటే సత్కువుల హృదయంలోనే కొలువు తీరినటువంటి వాడు. లెక్క కందని సుగుణాల రాశి వానరాధిప నతాంఘ్రియుగా, వానర వీరుడైన సుగ్రీవుని చేత నమస్కరింపబడేటువంటి వాడు. ఇంద్రనీలమణి సన్నిభాప గణ చంద్ర సూర్యనయన ప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత. ఇంద్రనీలమణి వలె ప్రకాశిస్తూ ఆ కాంతి ఎలా ఉన్నదంటే అపఘన, మేఘకాంతిని తిరస్కరించేటట్లు ప్రకాశిస్తున్నటువంటి నీలమేఘశ్యాముడు. సూర్యచంద్ర నయనములు కలిగినటువంటి విరాట్ రూపుడు. వాగీంద్ర జనక, బ్రహ్మదేవుడికి తండ్రి అయినటువంటి వాడు. నాగేంద్రసేనుడే నారాయణుడే. అంటే రామును చూస్తున్నప్పుడు విష్ణు స్ఫురణ అడుగడుగునా చూపిస్తున్నారు ఇక్కడ. అంతేకాదు అవతారం పాద విజిత మౌని శాప, తన పాదం చేత ముని శాపాన్ని పోగినటువంటి వాడు. అంటే అహల్యాదేవిని అనుగ్రహించే గౌతమ శాపాన్ని పోగినటువంటి వాడు. దీన్ని బట్టి మనకి రామకథంతా ఇందులో స్ఫురిస్తుంటుంది. సవపరిపాల, సవము అంటే యజ్ఞం, దీని నుంచి ఉత్సవము అనే మాట కూడా వచ్చింది. ఉత్కృష్టమైన సవమే ఉత్సవం. అంతేగాని మనం వేడుకలు సెలబ్రేషన్ చేసి ఉత్సవం అనకూడదు. దేవతా సంబంధమైన యాగాలనే ఉత్సవం అంటారు ఇక్కడ. అంటే సవపరిపాల అంటే యజ్ఞరక్షక అనే భావంతో చూపించారు. ఆ యజ్ఞరక్షణకి విశ్వామిత్రుని వెంట వెళ్తున్నప్పుడు విశ్వామిత్రుడు శ్రేష్టమైన మంత్రముని అస్త్రముని రామునికి ధారాదత్తం చేశాడు. అదే వరమంత్ర గ్రహణలోల అనే మాటలో ఆ ఘట్టాన్ని స్ఫురింపజేస్తూ రామావతారం శాంతావతారం. అందుకే పరమశాంత చిత్త జనకజాధిప. విశ్వామిత్రుడు వెంట యాగానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు చేసిన ఘనకార్యం ఏంటంటే జనకజాధిప, సీతమ్మని చేపట్టాడు.
బ్రహ్మదేవునికి కూడా వరమనిచ్చినటువంటి రాముడు అఖిల జగదానంద కారకుడు. ఈయన కేవలం దశరథ పుత్రుడు మాత్రమే కాదు, సృష్టిస్థిత్యంతకారక, సృష్టిస్థితుల కారకుడైన బ్రహ్మమతడు. అంతేకాదు భక్తులకు అమిత కామిత ఫలద, మితములేని అంటే అనంతమైన కామితములను ఇవ్వగలిగిన వాడు. రామావతారం లాంటి అవతారం మరొకట్లేదు, రాముని వంటి శరీరం ఇంకొరకు లేదు గనక అసమాన గాత్ర, శచీపతినుత, ఇంద్రుని చేత నమస్కరింపబడివాడు. అబ్ధిమదహర, సముద్రం యొక్క పొగరును అణిచినవాడు. సేతుబంధన కాలంలో ఉన్న ఘట్టాన్ని స్ఫురింపజేశారు. అనురాగ రాగ రాజిత కథాసార, రామాయణాన్ని అనురాగ రాగ రాజిత కథ అనడం త్యాగరాజస్వామి మాత్రమే అనగలిగిన మాట. ఇక్కడ రామాయణం అనురాగము రాగము కలిసిందిట. అనురాగము, ఈ మాట అనురాగము లేని మనసును సుజ్ఞానము రాదని మరొక కీర్తనలో స్వామివారే చెప్పారు. ఇక్కడ అనురాగం అంటే భక్తి. అయితే మనకి స్వామిపై ఉంటే భక్తి, ఆయనకి మనపై ఉంటే కరుణ. రెండు అనురాగాలే. అనుసరించిన రాగమే అనురాగం, ఎడతెరపు లేని రాగం. అందుకే రామాయణంలో ఉన్నది ఏమిటయ్యా అంటే, భక్తులకి రామునిపై ఉన్న ప్రేమ రామాయణంలో కనబడుతుంది, భక్తులపై రామునికున్న దయ రామాయణంలో కనబడుతుంది కనుక అది అనురాగ రాజితం. అంతేకాదు వాల్మీకి రామాయణం సంగీత రూపంగానే రచించాడు, అది మరోరాదు. అది ప్రథమం బాలకాండలోనే కుశురులకు ఉపదేశించేటప్పుడు ఇది తంత్రీలై సమన్విత, స్వరరాగాలతో పాడదగ్గ రచన అని వాల్మీకే చెప్పాడు కనుక అనురాగము రాగము రెండిటితో రాజితమైన కథ ఉన్నది. ఆ కథకి సారం ఎవరయ్యా అంటే రాముడే సారం. అటువంటి రామాయణ కథకి సారమైన వాడు. ఇంత భావం అనురాగ రాగ రాజిత కథాసార హిత. ఈ సంబోధన ఏమిటండి? రాముడిని హిత అన్నారు. హిత అంటే అందరికీ హితం కలిగించడమే రామస్వభావం. రామ శబ్దానికి అది అర్థం. అందుకే రామభద్ర అన్నారు. భద్రో భద్రయాస చమాన ఆగాత్ అని ఋగ్వేదంలో రామ మంత్రం ఉన్నది. ఇక్కడ భద్రం కలిగించడమే రామావతార ప్రయోజనం. భద్రం అంటే హితం, హితం కలిగించే హిత స్వభావం రాముడు గనక ఆయన సంబోధనే హిత అన్నారు. ఇది పూజించేటప్పుడు హితాయ నమః అని పూజించవచ్చు. అంత చక్కగా అవతారతత్వాన్ని చూపించారు. సజ్జన మానసాబ్ది సుధాకర, సత్పురుషుల మనస్సు అనే సముద్రానికి చంద్రుని వంటి వాడు. చంద్రుని నిండుగా వచ్చినప్పుడు సముద్రం ఎలా పొంగుతుందో సత్పురుషుల హృదయం రాముని తలంచుకుంటూ పొంగుతుంది. కుసుమ విమాన, పుష్పక విమానాన్ని ఎలా సంబోధించింది త్యాగరాజస్వామి మాత్రమే. కుసుమ విమాన సురసారిపు కరాబ్జలాలిత చరణ. సురసారిపు అంటే సురసాదేవి యొక్క అహాన్న అనచేటువంటి హనుమంతుడు. హనుమంతుని చేత పూజింపబడుతున్న పాదపద్మాలు కలవాడా. అపగుణాసుర గణమదహరణ, రాక్షసులంటే ఎవరో కదయ్యా, అపగుణములే అసురులు అంటే దుర్గుణాలనేటువంటి అసుర గణముల మదాన్ని అణచేటువంటి వాడు. ఎప్పటివాడు రాముడు? త్రేతాయుగం నాటివాడా? త్రేతాయుగం అయితే ఏ త్రేతాయుగం అంటే సనాతన, శాశ్వతమైన వాడా. అంటే సనాతన ధర్మానికి రాముడే దేవత. సనాతన అజనుత, బ్రహ్మదేవుడి చేత పూజింపబడేవాడు. గొప్ప మాట ఈ కీర్తనలో. ఆణిముత్యం లాంటి శబ్దం ఓంకార పంజరకీర. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం అంటూ మాతంగీదేవిని స్తుతించాడు కాళిదాసు. ఈయన ఓంకార పంజర కీర అన్నారు. ఇది పాడేటప్పుడు అందం ఇప్పుడు వాళ్ళు పాడతారు, వింటాం. ఆ స్వరంలో ఆ ప్రణవం అలా ఒదిగిపోయిందండి. అంత చక్కగా స్వరరచన చేశారు త్యాగరాజస్వామి. ఓంకారం అనే పంజరంలో చిలుకలాగా ఉన్నట్టు రాముడు. అంటే పరమాత్మ ఓంకారము చేత తెలియబడతాడు. పంజరం లోపలున్న చిలుకను తెలియజేస్తుంది. పంజరం ప్రధానం కాదు, చిలుక ప్రధానం. కానీ చిలుక దొరకాలంటే పంజరం ప్రధానం. కానీ పరమాత్మ అనే చిలుక ఓంకారం అనే పంజరంలో దొరుకుతాడు. ఓంకారం అనే పంజరంలో ఉన్న పరమాత్మ రూపమైన చిలుకవు నువ్వు అంటే ప్రణవార్థము నువ్వు, ప్రణవ గమ్యము నువ్వు అంటూ ఓంకార పంజర కీరా పురహర సరోజభవ కేశవాది రూప. రాముడు ఎవరయ్యా అంటే శివరూపము ఆయనే, బ్రహ్మరూపము ఆయనే, విష్ణు రూపము ఆయనే. కానీ ఓంకారంలో అకార ఉకార మకారాలు బ్రహ్మ విష్ణువులైతే రామలో రా ఆ మా ఈ మూడు కూడా త్రిమూర్తుల స్వరూపమే అని చెప్తున్న రామతారక మంత్ర వ్యాఖ్యాతలు దీంతో ఏకీభవిస్తారు. ఇక్కడ వాసవర్రిపు జనకాంతక, ఎంత అందమైనటువంటి మాట అండి. ఇక్కడ ఏం చెప్తాను దీనికి? వాసవర్రిపు అంటే ఇంద్రజిత్తు, ఆయన జరగడంటే రావణాసురుడు, ఆయనకు అంతకుడు రామచంద్రమూర్తి. వాసవర్రిపు జనకాంతక కళాధర కళాధరాప్త. కళలు అంటే ఇక్కడ అర్థము విద్యలు, సర్వ విద్యలు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి సర్వ విద్యా వైదిష్యం వాల్మీకి అనేక చోట్ల వర్ణిస్తాడు. అది కళాధర. అంతేకాదు రాముడు సంపూర్ణ కళలు కలిగిన వాడు. 16 కళల సంపూర్ణావతారం రామావతారం. అందుకే కళాధర కళాధరాప్త. కళాధరు అంటే చంద్రశేఖరుడు, ఆయన శివునికి ఆప్తుడు అయినవాడా. ఘృణాకర, ఘృణ అంటే దయ,
దయ కలిగినవాడా, దయతో శరణాగత జన పాలన సుమనోహర రమణ నిర్వికార నిగమసార. ఎన్ని అవతార కృత్యములు చేసినా దేనికి అంటని వాడు, ఆయన లోకక్షేమం కోసం చేసినవాడు. అందుకే నిర్వికారుడు, శాంత స్వభావుడు, వేదము యొక్క సారమైన వాడు. అంతకంటే సారం మరొకటి లేదు. అందుకే నిగమసార తర అన్నారు ఇక్కడ. ఇక రూపం కరధృత శరజాల అసుర మదాపహరణ అవనీసుర సురావన. భూమి మీద దేవతల్లా తిరిగే వారికి రక్షించేవాట. చూశారు ఇక్కడ. అంటే భూసుర రక్షక అని అనేక చోట్ల సురభూసుర మానసమనాన్ని మరో చోట అంటాడు. భూసురుడు అంటే ఒక జాతి వారిని రక్షించేవాడిని అర్థం కాదు, భూమి మీద దేవతల్లా తిరిగే మహాత్ముల్ని రక్షించేవాడు అని అర్థం ఇక్కడ. భూమి మీద దేవతల్లా తిరిగేవారు ఎవరంటే, ఎవరు తపస్సును ఆచరిస్తారో, ఎవరు ధర్మబద్ధంగా జీవిస్తారో, ఎవరు భగవచ్చరణాగతితో నిరంతర పరతత్వ విచారణతో ఉంటూ లోకక్షేమం కోసం ఉంటారో అటువంటి వారు భూసురులు. వారిని రక్షిస్తాడు భగవంతుడు. ఎందుకంటే భూసురులు కృత్యములు భూమిని రక్షిస్తున్నాయి కనుక భూమిని రక్షించగలుచుకున్న భగవానుడు భూసురులను రక్షిస్తాడు. అలాగే సురల్ని, సురలు అంటే దేవతలు, దేవతలు అంటే సురలు. సుమ్ రాతి ఇది సురహ, జగతికి మేలు కలిగించే స్వభావం కలిగిన దేవతల్ని రక్షిస్తాడు. అది వీళ్ళిద్దరినీ రక్షిస్తే లోకం రక్షింపబడుతుంది. అందుకే భూసుర అవనీసుర సురావన కవీన బిలజమౌని కృత చరిత్ర సన్నుత. ఏం అద్భుతమైన పదం పెట్టేశాడు. బిలజ అంటే బిలం నుంచి పుట్టినవాడు, అంటే వాల్మీకి పుట్ట నుంచి పుట్టినవాడు. అని ఎటువంటి వాడంటే కవీన, ఈన అంటే సూర్యుడు, కవులలో సూర్యుని వంటి బిలజమౌని వాల్మీకి మహర్షి చేత కృత చరిత్ర ఏర్పరచబడిన చరిత్ర కలవాడు, ఆ చరిత్ర చేత పొగడబడేవాడు. అందుకే కవీన బిలజమౌని కృత చరిత్ర సన్నుత త్యాగరాజ సన్నుత. మొత్తానికి ఎటువంటి వాడంటే పురాణ పురుషుడు, ధ్రువరాత్మజుడు. ధ్రువర ఆత్మజ. ధ్రువర అంటే మానవుల్లో శ్రేష్ఠుడైనటువంటి దశరథునికి పుత్రుడు గనక ధ్రువరాత్మజ. ఆశ్రిత పరాధీన, ఎవరైతే ఆయన ఆశ్రయించాలో వారికి లొంగిపోతాడు భగవంతుడు. అటువంటి వాడు భక్త పరాధీనుడు, ఆశ్రిత పరాధీన. ఖర విరాధ రావణ విరావణ. ఆయన ఎవరెవరు రాక్షను సంహరించాడో మీరు చూపించారు. ఖర విరాధ రావణ, వాళ్ళకి విరావణ, వాళ్ళని తొలగించిన వాడు. పరాశర మనోహర, ఋషులకు మనోహరమైన వాడు. అవికృత, ఏ వికారము లేనటువంటి వాడు. అగణిత గుణ కనకచేల పీతాంబరధారి. సాల విదలన, మద్ది చెట్లని 7 మద్ది చెట్లని ఒక్క బాణంతో చీల్చినవాడు. అరుణాభ సమాన చరణ, శరీరం నీలమేఘశ్యామం, పాదాలు ఎర్రని పద్మాల్లా ప్రకాశిస్తున్నాయి. అపార మహిమ, అద్భుత సుఖ విజన హృత్సదన. సత్కవుల హృదయంలో ఉంటాడు. మునుపు చెప్పినట్లుగా సత్కవి హృదయాలయ అనే మాట స్ఫురింపజేశారు. ఇక్కడ సుకవి ఎవరయ్యా అంటే త్యాగయ్యే. ఆయన హృదయంలో ఉన్న రామచంద్రమూర్తి కలశ నీరధిజారమణ, సముద్ర తనయ్యన లక్ష్మీదేవికి పతి అయినటువంటి వాడు. పాపగజ నృసింహ, పాపాలనే ఏనుగుల పాలడి సింహంలా ఉన్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ ఇన్ని దివ్యనామాలతో రామావతారం మొత్తాన్ని ఆవిష్కరించినటువంటి నాటరాగం హృదయంలో నాటుకునేలా స్వరపరిచి అక్షర రచన చేశారు. జగదానందకారక. జయ జానకి ప్రాణ నాయక జయ జానకి ప్రాణ
నాయక జయ జానకి ప్రాణ నాయక సకల సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల జగదారక జయ జానకి ప్రాణ నాయక జగదా